వాడు జనసేవకుడై పెరిగిన వాడు లీడర్ లీడర్ జనం కోసమే ఒదిగిన వాడు జనం గుండెలో ఎదిగిన వాడు లీడర్ లీడర్ జనం బిడ్డగా మనసులు గెలిచి అనునిత్యం మన మేలును తలిచి నడిచేవాడు నడిపించువాడు లీడర్ లీడర్. ప్రేక్షకులకు నమస్కారం. మా పొలిటికల్ ఫ్యాక్టరీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపల్గ గ్రామంలో ఉన్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు పోలింగ్ నెల 14వ తారీఖున 2వ విడతలో జరగనున్నాయి. ఇప్పుడు మనకు నాగిశెట్టి రాజేశ్వరి రాజయ్య గారు మన ముందు ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో ఇక్కడ సర్పంచ్గా కొండపల్కల సర్పంచ్గా గెలిస్తే ఏమో డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అమ్మా. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు కదా సర్పంచ్ గా, మీరు గెలిస్తే ఏం అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఈ గ్రామానికి? నల్లలు పెట్టిస్తాం, కరెంటు బాగా చేపిస్తాం, మురికాలు మంచిగా వేపిస్తాం, రోడ్లు మంచిగా వేపిస్తాం, అన్నీ చేపిస్తాం. ఇక సార్ రాజయ్య గారు, మీరు ఇంతకుముందు కూడా గతంలో సర్పంచ్ చేశారు కదా, ఇప్పుడు మేడం రాజేశ్వరి గారు సర్పంచ్ గెలిస్తే మీ తోడ్పాటు ఎలా ఉంటుంది? ఈ గ్రామాభివృద్ధి కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సార్ ఏం లేదు, ఇక్కడ నేను 1995లో నేను ఇంతకుముందు సర్పంచ్గా చేశాను. నాకు ఆ అనుభవం ఉన్నది. అప్పుడు నా పీరియడ్లో ఇక్కడ నుండి కొండపల్కల టు పచ్చనూరు, మరి చెంజాల టు కొండపల్కల వరకు డాంబర్ రోడ్ చేయించడం జరిగింది. అప్పుడు మా విలేజ్లలో కరెంటు ప్రాబ్లమ్స్ బాగుంటుండే. మాకు ఎల్వాక సబ్స్టేషన్ ఉంటుండే సార్. అక్కడికి పోయి ఇబ్బంది పడుకుంటూ వైర్లు తెగిపోయినప్పుడు, కరెంటు లేనప్పుడు అక్కడికి పోయి ట్రాక్టర్లలో మందిని ఎక్కించుకొని పోయి చాలా ఇబ్బంది పడుతుంటే, అది అప్పుడు విద్యాసాగరరావు మంత్రి గారు ఉండే, వారి దగ్గరికి పోయి మేము కరెంటు సబ్స్టేషన్ కొరకు ప్రత్యేకించి జనాల దగ్గర అంటే బాయిల దగ్గర మనిషికి 100-200 ఆ విధంగా జమ చేసి కలెక్షన్ చేసి ల్యాండ్ కొని సబ్స్టేషన్ తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా మేడం గెలిస్తే ఏం చేస్తాం అనుకుంటున్నారు? గ్రామ అభివృద్ధి చేయడానికే నేను వస్తున్నా. ఒకటి, నేను ఎలాంటి వాళ్లకు కానీ ఇబ్బంది కలగకుండా మంచిగా ఈ విలేజ్ని పట్టుకొని చూడడానికి డాంబర్ రోడ్డు ఎమ్మెల్యే గారితో మాట్లాడాను. ఎమ్మెల్యే గారితో మాట్లాడి గంగిపల్లి టు పచ్చనూరు వరకు డాంబర్ రోడ్డు శాంక్షన్ చేయించాను, డబల్ రోడ్డు శాంక్షన్ చేయించాను. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా చెంజాల టు గంగిపల్లి వరకు డాంబర్ రోడ్డు శాంక్షన్ చేయించాను. మరి ఎమ్మెల్యే గారు అందరితో ఎమ్మెల్యే గారి ప్రభుత్వాలతోనే నేను సర్పంచ్గా ముందుకు వస్తున్నాము. నా భార్య నేను గ్రామ అభివృద్ధి చేయడానికే నేను రావడం జరుగుతుంది. రెండోది, మహిళలకు ప్రత్యేకించి ఫస్ట్ బిల్డింగ్ వాటర్ ప్లాంట్ దగ్గర నేను బిల్డింగ్ సుత కట్టేయడానికి సుత నేను ముందుకు వస్తున్నాను. పాపం వాళ్ళు అక్కడక్కడ కూర్చొని వాళ్ళు మహిళలు గ్రూప్లో కూర్చొని కలెక్షన్ చేసుకుంటా అంటే మాకే బాధాకరం అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరు చేయలేదు. ఫస్ట్ ప్రియారిటీ మహిళలకు ఇద్దామని అనుకుంటున్నాం సార్. మహిళలకు ప్రాధాన్యత ఇద్దాం అనుకుంటున్నాం. మహిళలకు ప్రత్యేకించి యూత్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? విలేజ్ లో ఉన్న యూత్ కోసం ఏమన్నా అంటే ప్రైవేట్ ఉపాధి కల్పించడం కోసం ఏమన్నా చేస్తారా? చేస్తాం సార్, మేము అవసరం కల్పిస్తాము. ఎమ్మెల్యే గారి బలంతోనే మేము ముందుకు వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గారు అండ మాకు ఉన్నది. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కాదనేది లేదు. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి అనుభవం ఉన్నది, మాకు ఉన్నది. నేను ఇంతకుముందు అనుభవాలు చేసిన అనుభవం ఉన్నది నాకు. నేను గ్రామ అభివృద్ధి చేయడానికి రావడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఈ గ్రామానికి అంటే కొండపల్కల గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా? చేస్తాం సార్. కొండపల్కల గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నడీ లేని అసలు కొండపల్కల గ్రామానికి 65 ఇండ్లు తీసుకొచ్చాం సార్. ఎమ్మెల్యే గారితో మాట్లాడి 65 ఇండ్లు, ఇందిరమ్మ ఇల్లు 65 తీసుకొచ్చాము. మాకు ఇంతవరకు ఎప్పుడు రాలే. అన్ని మీరు 65 ఇండ్లు తీసుకొచ్చి సంతోషం. కానీ ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత ఇంకా కొంతమందికి ఇల్లు రాలేదని మాకు తెలిసింది. వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారు? ఇండ్లు కట్టేయడం కానీ మిగతా వాళ్ళ కోసం ఉంది సార్. ఇంకా సెకండ్ విడత ఇండ్లు ఉన్నాయి. ఇప్పటికి ఒక 100 మందికి రాశాము. ఆ 100 మందికి సెకండ్ విడత ఇండ్లు ఆల్రెడీ రాసి ఇచ్చాను. ఎమ్మెల్యే గారికి ఇచ్చాను. ఎమ్మెల్యే గారు ఇస్తానన్నారు. ఈ ఎలక్షన్ కాగానే ఆ 100 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడానికి రెడీ ఉన్నాను సార్. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లతో పాటు అంటే ఇంకా చాలా మందికి కూడా ప్రాబ్లమ్స్ అంటే ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని. వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చేస్తాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను నా దృష్టికి వచ్చిన వాటికి నేను వాళ్ళ తోడు ఉండి నేను వాళ్ళకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రెడీ ఉన్నాను.
ఇప్పుడు మీ దృష్టికి ఏమైనా ప్రాబ్లం ఉంది వచ్చిందా ఇప్పటి వరకు? సార్ వచ్చినాయి అంటే కొన్ని పనులు వచ్చినాయి, ఆ పనులు వాళ్ళు చెప్పారు, అవి చేసి చూపిస్తాం సార్. చెప్పడం కాదు, నేను చేసి చూపిస్తా అన్నా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు దగ్గర అని చెప్తున్నారు కదా, సరే. ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు మీ పార్టీ అధికారం ఉన్నట్టు కదా, అధికారం ఉంది కాబట్టి మీకు నిధులు తీసుకురావడం కానీ ఇల్లు తీసుకురావడం కానీ చాలా ఈజీ కనుక ఎలా పోతే ఇంకేమేమి తీసుకొస్తారు, ఇళ్లతో పాటు ఇంకేం చేయగలుగుతారు ఇక్కడ? సరే, పెన్షన్స్ కానీ సంబంధించిన ఇంకేమన్నా మహిళలకు వితంతు పెన్షన్ కావాలి సార్. అలాంటి చాలా మా దగ్గర దాదాపు ఒక 100-150 మందికి పాపం లేకుంటున్నారు, పెన్షన్లు సుధా లేకుంటున్నారు. వాళ్ళు వికలాంగులు ఉన్నారు సార్, వికలాంగులకు ఉన్నారు. ఆ వికలాంగులకు పెన్షన్ ఇప్పించడానికి, వితంతువులకు వితంతు పెన్షన్ ఇప్పించడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ పెన్షన్ ఇవ్వడానికి సుద్ధా రెడీ ఉన్నా. నేను వాళ్ళ పేర్లు సుద్ధా నోట్ చేసుకొని పెట్టుకున్నా. వాళ్ళకు నేను గెలిచిన ఎమ్మటే వాళ్ళకు చెప్తున్నారు కదా టీవీ ద్వారా, మీరు ఖచ్చితంగా మాట్లాడుకుంటారా? అంటే ఇల్లు ఇప్పించడంలో కానీ పెన్షన్స్ ఇప్పించడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తారా? అమలు చేస్తాము. ఎమ్మెల్యే గారు ఉన్నారు, చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే గారు నన్ను ఎమ్మెల్యే గారు బలపరిచారు. ఎమ్మెల్యే గారు మరి మేడం డాక్టర్ అనురాధ గారు వాళ్ళ ఇద్దరు ప్రోత్సాహంతోనే నేను ముందుకు వచ్చాను. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఖచ్చితంగా చేస్తాను, వాళ్ళకి హామీ ఇస్తున్నా సార్. మీరు మీ కొండపల్కల గ్రామస్తులకు ఏం అడగదలుచుకున్నారు, ఏం కోరుతున్నారు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పండి. మీరు అభ్యర్థిస్తున్నారు మా కొండపల్కల గ్రామ ప్రజలకు నమస్కారాలు. వాళ్ళు అడిగేది ఒకటే, మా గ్రామాన్ని అభివృద్ధి చేయమని అడుగుతున్నారు. నేను అభివృద్ధి చేయడానికే రావడం. రోడ్లు ఏంటంటే రోడ్డు మాకు బాగలేదు. చెంజాలకు మేము ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆటోలో ఎక్కి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రోడ్డు బాగు చేయించాలి, మాకు బస్సులు కావాలని అడుగుతున్నారు. మహిళలు వాళ్ళు అడుగుతున్నారు, మీరు చేస్తారని మీరు హామీ ఇచ్చింది. ఇప్పుడు అదంటలేను, మీరు వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేసి ఏం అడుగుతున్నారు? ఓటు దేనిపైన ఏమంటున్నారు? మీకు గుర్తేంది? అసలు మీరు దేన్ని అడుగుతున్నారు? మీ ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? సార్ మేము ప్రజలకు ఒకటి, నేను చేయవలసింది ఇక్కడ మాకు హాస్పిటల్ కావాలి. హాస్పిటల్ ఎమ్మెల్యే గారు డాక్టర్, ఎమ్మెల్యే గారు డాక్టర్, ఒక డాక్టరు ఎమ్మెల్యే గారు డాక్టర్ కాబట్టి మేము సుద్ధా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీ యొక్క హాస్పిటల్ పెట్టియడానికి రెడీ ఉన్నా సార్. ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టియడానికి రెడీ ఉన్నా. రెండోది బస్సులు సుద్ధా మహిళలకు ఫ్రీ బస్సు ఉన్నది కాబట్టి ఇంకొక 4 బస్సులు ఇవ్వడానికి సుద్ధా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి బస్సులు సుద్ధా వేపియడానికి రెడీ ఉన్నా. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ అలా ఇంతమందికి చాలా మందికి రాలేకపోయినాయి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు. ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుద్ధా తొందరగా చేపిస్తున్నాను. అదేవిధంగా డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్, అలాంటి ఓపెన్ జిమ్లు ఒక 3 పెట్టేయాలనుకున్నాము. ఆ ఓపెన్ జిమ్లు సుద్ధా పెట్టిస్తాను, డ్రైనేజీలు చేపిస్తా, సీసీ రోడ్లు చేపిస్తాను. మరి ఫ్రీ బస్సులు సుద్ధా మంత్రి గారితో మాట్లాడి ఫ్రీ బస్సులు సుద్ధా మహిళల కొరకు ప్రత్యేకించి తెప్పిస్తాను. ఇంతకుముందు సుద్ధా ఫ్రీ బస్సు కొరకు నేను చాలా ట్రై చేసి ఎమ్మెల్యే గారు అడగగానే నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఫ్రీ బస్సు ఒకటి. కానీ అనివార్య కారణాలతో మళ్ళీ నేను మళ్ళీ పోలేకపోయినా, మళ్ళీ అడగలేకపోయినా. అది సుద్ధా ఇప్పుడు ఇమ్మీడియట్గా 4 ట్రిప్పులు మళ్ళీ పెట్టిస్తా. ఇంతకుముందు నా పీరియడ్లో సుద్ధా ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది కొండపల్కల. అదేవిధంగా మళ్ళీ సుద్ధా బస్సులు వచ్చేలాగా చూస్తానని చెప్పి నేను మా గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. కొండపల్కల గ్రామ ప్రజలకు నా మనవి అనగా మన గ్రామాన్ని డెవలప్ చేయడానికి కొరకే నేను ముందుకు వస్తున్నా. నేను తప్పకుండా మీకు సీసీ రోడ్లు కానీ, డాంబర్ రోడ్లు కానీ, అదేవిధంగా హాస్పిటల్, అదే జిమ్, మరి మహిళలకు ఫస్ట్ బిల్డింగ్ చేయడానికి సుధా రెడీగా ఉన్నా. ఎమ్మెల్యే గారితో మాట్లాడాను. మరి అదేవిధంగా ఇప్పుడు మా గుర్తు బ్యాట్ గుర్తు, మా బ్యాట్ గుర్తు మీద 3వ దాని మీద బ్యాట్ గుర్తు మీద మాకు ఓటేసి ఫుల్ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన. మా యొక్క ప్రార్థన మాకు ఓటు వేసి గెలిపిస్తారని చాలా నమ్మకాలతో ప్రజల కొరకే నేను సేవ చేయడానికే నేను ముందుకు వస్తున్నా. బస్టాండ్ ఏరియాలో సుధా షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారితో సుధా చెప్పడం జరిగింది. ఆ బస్టాండ్ ఏరియాలో సుధా కాంప్లెక్స్లు కట్టిస్తాను, తప్పకుండా ఫస్ట్ కాంప్లెక్స్ కట్టిస్తాను. అదేవిధంగా మహిళలకు బిల్డింగ్, వాటర్ ప్లాంట్ పక్కకే నేను కట్టియడానికి సుధా రెడీ ఉన్నా. నేను ఫస్ట్ మహిళలకు మాత్రం బిల్డింగ్ ఏర్పాటు చేస్తానని చెప్తున్నా. మీరు అందరూ నాకు బ్యాట్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని నా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.